డియర్ స్టూడెంట్స్, మనం ఎంసెట్ ఐఐటి జేఈ ప్రిపరేషన్లో ఉన్నాము. సో వీటిలలో భాగంగా మనం ఐఐటి జేఈకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ లిమిట్స్ పైన చేయాల్సి ఉండే, బట్ కంటిన్యూటీ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండు కలిపి మీకు ఆ ఐఐటిలో ప్రీవియస్ ఐఐటి ఎగ్జామ్స్లో కవర్ అయిన వాటిని కూడా మీకు ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో మనం ఇంతకుముందు వరకు మనం లిమిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. వాటిపైన ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ, ప్రీవియస్ ఎంసెట్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ షార్ట్ కట్స్తో నేర్చుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా వాటిని చూడనట్లయితే ఫస్ట్ అవి చూసి ఈ వీడియోకి రండి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ టైం కనుక మీరు ఈ ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. ఓకే, రైట్. సో వాల్యుయబుల్ కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం కంటిన్యూటీ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కదా, కంటిన్యూటీ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం. మీరు లిమిట్స్ కనుక పర్ఫెక్ట్ అయినట్లయితే కంటిన్యూటీని ఈజీగా చేయొచ్చు. బట్ అసలు కంటిన్యూటీ అంటే ఏంటి, దానిపైన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని కనుక నేర్చుకుంటే మనం ఈజీగా ఎలాంటి క్వశ్చన్స్నైనా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్స్ని, ఆ డెఫినేషన్ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దీనిపైన ఉన్న నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నెక్స్ట్ ఒక 1 or 2 వీడియోస్లో ఫినిష్ చేసుకుందాం. ఓకే, రైట్. సో వాట్ ఈస్ కంటిన్యూటీ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూటీ? కంటిన్యూటీ అనగానే మీకు పేరులోనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది, టైం టేబుల్ వేసుకుంటారు, నడుస్తూ ఉంటుంది. సో వన్స్ ఏదో చిన్న మూమెంట్లో కనుక పోస్ట్ పోన్ అనేది స్టార్ట్ అయితే, మీ దానిలోనే టైం టేబుల్ మీరు వేసుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అనేది స్టార్ట్ అయితే, సో అది అలానే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. అంటే బ్రేక్. ఓకే, మీ ప్రిపరేషన్లో బ్రేక్ కనుక ఏర్పడితే అది చాలా అదేంటి డిసడ్వాంటేజ్ మీన్స్ మీలో చాలా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ లేజినెస్ని, ఆ పోస్ట్పోన్మెంట్ అనే అలవాటుని మీ నుంచి తీసేయాలి. ఓకే, సో కంటిన్యూటీ అంటే అర్థం ఏంటి? కంటిన్యూస్గా ఉండడం, అంతే. కంటిన్యూస్గా అంటే ఎక్కడ బ్రేక్స్ లేకుండా, నో బ్రేక్స్, వితౌట్ బ్రేక్స్. ఓకే, మన మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక కర్వ్ స్మూత్గా ఎక్కడ బ్రేక్స్ లేకుండా కనుక ఉన్నట్లయితే దట్ కర్వ్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్. ఓకే, సో అంతే. జామెట్రికల్గా మీకు ఐడియా ఉంటే ఈజీగా మీరు చాలా ప్రాబ్లమ్స్ని అలవకగా చేయొచ్చు. ఆ జామెట్రీ నాలెడ్జ్ కూడా నేర్చుకోండి. అంటే మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చదివినప్పుడు వాటిల్లో జామెట్రికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ జామెట్రికల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ కంటిన్యూటీ at a point. This is x-axis. Okay, at a point A. This is a point A. Okay, now a function f is said to be continuous at x is equal to a, where a is in domain f of x. This is very important. మనం ఏ దగ్గర కంటిన్యూటీ డిస్కస్ చేస్తున్నామంటే ఏ ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్లో ఉండాలి. ఓకే, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ అసలు ఆ డొమైన్లో ఉండడం అంటే ఏంటి అనేది చూద్దాం మనం. ఓకే, సో ఏ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఉన్నారు కదా, ఎవరు, పారాబోలా ఉంది. ఓకే, సో ఏ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే మనం ఏం చెక్ చేయాలంటే, ఏ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తెలుసు కదా, ఏ మైనస్ ఇండికేట్స్ ఎక్స్ అప్రోచింగ్ ఏ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ LHL ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర కూడా ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏ దగ్గర
ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ మస్ట్ బి, ఎఫ్ ఆఫ్ ఏ షుడ్ బి డిఫైన్డ్, ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ డిఫైన్ అవ్వాలి. ఈ మూడు ఎగ్జిస్ట్ అవ్వాలి, కండిషన్ తెలుసు కదా. సో ఈ మూడు ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ దోస్ త్రీ మస్ట్ అండ్ షుడ్ బి ఈక్వల్. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఫంక్షన్ వాల్యూ ఎట్ ఏ. సో ఈ మూడు ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా అవి ఈక్వల్ అవ్వాలి. దెన్ వీ కెన్ సే దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో సింప్లీ మనం ఈ రెండింటిని కలిపి ఏం రాస్తాం, ఈ రెండింటిని కలిపి ఇంతకుముందు లిమిట్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి రెండు ఈక్వల్ అయినాయి అంటే ఏం ఎగ్జిస్ట్, లిమిట్ ఎగ్జిస్ట్. సో దాన్ని ఏమంటాం, లెఫ్ట్ రైట్ని కలిపి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కనుక అయినట్లయితే దెన్ వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఈజ్ అ సింపుల్ డెఫినేషన్. ఓకే, సో దట్ గ్రాఫ్ షుడ్ బి స్మూత్. స్మూత్ అంటే ఎక్కడ బ్రేక్స్ లేకుండా ఇలా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, కంటిన్యూస్ అంటాం. ఇంకో లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం ఒక కర్వ్ని డ్రా చేస్తున్నప్పుడు పెన్నుని లిఫ్ట్ చేయకుండా కనుక డ్రా చేసినట్లయితే, పెన్నుని లిఫ్ట్ చేసినాం అనుకోండి, పెన్నుని లిఫ్ట్ చేసి మళ్ళీ వేరే కంచెలు స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు అది కంటిన్యూస్ అవుతుందా, అవ్వదు. ఓకే, సో పెన్నుని కనుక లిఫ్ట్ చేయకుండా కనుక మనం డ్రా చేసినట్లయితే దట్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. సో దీస్ ఆర్ ది డెఫినేషన్స్ ఆఫ్ కంటిన్యూటీ. నెక్స్ట్ ఇందులో లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, రైట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఇది కూడా చెప్తున్నాను చూడండి. లెఫ్ట్ కంటిన్యూస్ అంటే సింపుల్. సో మనం రైట్ హ్యాండ్ లిమిట్ గురించి కనుక డిస్కస్ చేయకపోతే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ, ఫంక్షన్ వాల్యూ అట్ దట్ పాయింట్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఫంక్షన్ వాల్యూ కనుక ఈక్వల్ అయినట్లయితే దెన్ వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎఫ్ని లెఫ్ట్ కంటిన్యూస్ అంటాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ దగ్గర. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఫంక్షన్ వాల్యూ కనుక ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రైట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం. ఓకే, సో లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఓన్లీ లెఫ్ట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే సరిపోతుంది. రైట్ కంటిన్యూస్ చెక్ చేయమంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే సరిపోతుంది. ఓకే, అవి రెండు ఎగ్జిస్ట్ అయ్యి రెండు ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అయితే దాన్ని లిమిట్ కంటిన్యూస్ అంటాం. ఓకే, అది మరి ఇది లెఫ్ట్ కంటిన్యూస్ రైట్ కంటిన్యూస్ ఎందుకు నేర్చుకోవాలి సార్, అవి ఎక్కడే ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇందాక మనం కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటో నేర్చుకున్నాం. ఓకే, నౌ కంటిన్యూటీ ఎట్ అండ్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్స్ గురించి తెలుసు కదా, ఓపెన్ ఇంటర్వెల్స్, క్లోజ్డ్ ఇంటర్వెల్స్, సెమీ ఓపెన్, సెమీ క్లోజ్డ్ ఇవన్నీ ఉంటాయని మీకు తెలుసు, నేర్చుకున్నారు. తెలియనట్లయితే మన లిమిట్స్ అనే కాన్సెప్ట్లో ఐపీఈలో చెప్పినప్పుడు ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పాను నేను, పర్టికులర్గా ఇంటర్వెల్స్ గురించి చెప్పాను. ఎవరైనా అర్థం కానట్లయితే అక్కడ చూడొచ్చు. ఓకే, ఏ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్, దిస్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపెన్ ఇంటర్వెల్ అండ్ దిస్ ఇంటర్వెల్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఓపెన్ ఇంటర్వెల్ అంటే అర్థం ఏంటంటే ఏ ఉండదు పాయింట్, బి ఉండదు పాయింట్, ఏబి మధ్యలో ఉన్న పాయింట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, ఓపెన్ ఇంటర్వెల్ 1,2 ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే 1 ఇంక్లూడ్ అవ్వదు, 1 ఉండదు, 2 ఉండదు, 1కి 2కి మధ్యలో ఉన్నాయని ఉంటాయి. అంటే 1.00001, 1కి ఇమీడియట్ నెంబర్ ఏంటంటే చెప్పగలుగుతామా? సో సరే, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. 1.00000 చాలా జీరోస్ 1 అనుకోండి, 1.0002, 1.03, 1.1, 1.2, 1.3, 1.9, 1.999999999999. ఓకే, సో అక్కడి వరకు. బట్ 2ని టచ్ అవ్వదు,
2 ఇంక్లూడ్ అవ్వదు, 1 ఇంక్లూడ్ అవ్వదు. 1 ఇమీడియట్గా ఉండే పాయింట్ నుంచి 2 ఇమీడియట్ బిఫోర్ పాయింట్ వరకు అన్నిటిని కలిపి మనం ఓపెన్ అలా ఈ ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయినట్లయితే ఓకేనా. సో ఇది mod x ఫంక్షన్ తీసుకున్నారనుకోండి, ఓకే, బిట్వీన్ -1 ఓపెన్ ఇంటర్వెల్ -1 1 అంటే ఇది -1 ఇది 1 అనుకున్నట్లయితే, సో -1 దగ్గర -1 1కి ఈ మిడిల్లో ఉన్న పాయింట్స్ అన్నిటి దగ్గర ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మన గ్రాఫ్ ఎలా ఉండాలి, కంటిన్యూస్ అయి ఉండాలి. ప్రతి ఒక్క పాయింట్ అంటే ఈ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి, ఈ పాయింట్ దగ్గర కంటిన్యూస్, ఈ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అంటే తెలుసు కదా, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూ 3 ఈక్వల్ అవ్వాలి. అట్లా ప్రతి దాని దగ్గర అంటే అక్కడ నుంచి మొదలు పెడితే ఎండింగ్ వరకు కనుక గ్రాఫ్ స్మూత్గా ఉన్నట్లయితే ఆ ఇంటర్వెల్లో ఇంతకుముందు ఒక పాయింట్ దగ్గర డిస్కస్ చేసాం, ఇప్పుడు మొత్తం ఇంటర్వెల్లో అంటే ఏ నుంచి మొదలు పెడితే బి వరకు కంటిన్యూస్ అవ్వాలంటే అందులో ఉన్న ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి. అర్థమైందా? ఇంతకుముందు ఒకటే పాయింట్ దగ్గర కంటిన్యూటీ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఓపెన్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వాలంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర అది కంటిన్యూస్ అవ్వాలి. ఓకే, సో అదేవిధంగా ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే అర్థం ఏంటి, ఏ ఇంక్లూడ్ అవుతుంది, బి కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 అంటే 1 ఇంక్లూడ్ అవుతుంది, 2 ఇంక్లూడ్ అవుతుంది, 1కి 2కి మధ్యలో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో ఇందాక ముందు దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఓకే, ఇంతకుముందు దానిలో ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 అంటే 1 ఉండదు, 2 ఉండదు, వాటి మధ్యలో పాయింట్స్ ఉంటాయి. క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 అంటే 1 ఉంటుంది, 2 ఉంటుంది, వాటి మధ్యలో పాయింట్స్ అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం కావాలి, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కనుక కంటిన్యూస్ అవ్వాలంటే ఫస్ట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతూ ఎక్స్ట్రా ఇప్పుడు మనకి దీనికి తేడా ఏంటి, ఎక్స్ట్రా ఇద్దరు యాడ్ అయ్యారు. ఎవరు వాళ్ళు, ఏ బి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఏ దగ్గర ఇప్పుడు మన గ్రాఫ్ అనేది ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి వరకు ఎండ్ అయింది. దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏ దగ్గర ఒక గోడ ఉంది, బి దగ్గర ఒక గోడ ఉంది. ఓకే, వాల్. ఏమని చెప్తున్నాను, ఏకి బికి మధ్యలో అండ్ ఏబి పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి కదా. దాని అర్థం ఏంటి, ఏ దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చెక్ చేస్తామా, నో. ఎందుకు, మనకి బౌండరీ ఎక్కడి వరకు ఉంది, బార్డర్ ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఇటు గురించి డిస్కషన్ అనవసరం. ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి, ఈ పాయింట్ దగ్గర ఓన్లీ ఏ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే సరిపోతుంది, రైట్ హ్యాండ్ లిమిట్, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వడం కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్. సో ఏబి త్రూ అవుట్ ఓపెన్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వాలి. నెక్స్ట్ రైట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటిది, రైట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అర్థం ఏంటిది, ఇక్కడ ఈ ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి, రైట్ కంటిన్యూస్. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దాంతో సంబంధం లేదు. ఎందుకంటే అసలు మన బార్డరే ఏ వరకు కాబట్టి ఇటువైపు చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మరి బీ దగ్గర పరిస్థితి ఏంటి, బీ దగ్గర ఇటువైపు పాయింట్లే మన పరిధిలో ఉన్నాయి, ఆ బౌండరీ అడిదికి పోకూడదు, బార్డర్ దాటితే చంపేస్తారు. ఓకే, సో కాబట్టి బీ దగ్గర రైట్ నుంచి అప్రోచ్ అవ్వడం అంటే బీ దగ్గర ఎటు నుంచి అప్రోచ్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో లెఫ్ట్ కంటిన్యూస్, దీన్ని ఏమంటామంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎట్ బీ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. బి దగ్గర ఫంక్షన్ వాల్యూ అంటే ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ రెండు కనుక ఈక్వల్ అయితే దాన్ని ఏమంటామంటే లెఫ్ట్ కంటిన్యూస్ అంటాం. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయితే ఏమంటాం, రైట్ కంటిన్యూస్. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి, లెఫ్ట్ ఎండ్ పాయింట్, లెఫ్ట్ సైడ్ ఏబి, దిస్ ఈజ్ లెఫ్ట్ ఎండ్ పాయింట్, దిస్ ఈజ్ రైట్ ఎండ్ పాయింట్. లెఫ్ట్ ఎండ్ పాయింట్ దగ్గర ఏం చెక్ చేయాలి, రైట్ కంటిన్యూస్. లెఫ్ట్ ఎండ్ పాయింట్ దగ్గర ఏం చెక్ చేయాలి, రైట్ కంటిన్యూస్. రైట్ ఎండ్ పాయింట్ దగ్గర ఏం చెక్ చేయాలి, లెఫ్ట్ కంటిన్యూస్. సో
ఇది లెఫ్ట్ కంటిన్యూస్, రైట్ కంటిన్యూస్ అవుతూ మిడిల్లో త్రూ అవుట్ ఏ కామా బి ఇంటర్వెల్లో కనుక కంటిన్యూస్ అయినట్లయితే, ఈ మూడు కనుక అయినట్లయితే మనం క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఏమంటాం? కంటిన్యూస్ అంటాం. నెక్స్ట్ సెట్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ ఒక సెట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేసి ఆ సెట్లో కంటిన్యూస్ అవుతుందా లేదా అంటే అర్థం ఏంటి? ఆ సెట్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే దాన్ని కంటిన్యూస్ ఆన్ సెట్ ఏ. ఏదైనా సెట్ ఏ ఇచ్చేసి అందులో కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయమంటే ఆ సెట్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది, సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎట్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ డిస్కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఒకవేళ సింపుల్ చెప్పొచ్చు, ఒకవేళ if given function f of x is not continuous at x is equal to a, ఆ ఏ అనే పాయింట్ దగ్గర కనుక కంటిన్యూస్ అవ్వనట్లయితే దెన్ దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్కంటిన్యూస్ ఎట్ దట్ పాయింట్. ఓకే, సో డిస్కంటిన్యూస్ ఏ ఛాన్సెస్లో, ఏ కేసెస్లో డిస్కంటిన్యూస్ అంటాం? వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ? ఓకే, సో డిస్కంటిన్యూస్ అవ్వడానికి రీజన్స్ ఏంటివి? ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్స్ ఉంటాయి, డిస్కంటిన్యూటీస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి మనకి వాటి నేమ్స్ అవసరం లేదు. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్లో ఐఐటి జేఈలో కావచ్చు, ఎంసెట్లో కావచ్చు, ఇంకా అదర్ ఎగ్జామ్స్లో మనకి వీటి గురించి ఇది ఏం డిస్కంటిన్యూటీ, రిమూవబులా, జంప్ డిస్కంటిన్యూటీ, నేను టైప్స్ కూడా జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్, సెకండ్ కైండ్ అని ఇట్లా అనవసరం, ఆ నేమ్స్ అడగరు, బట్ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే, రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కేసులో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతాయి, రెండు ఎగ్జిస్ట్ అవుతాయి కానీ ఈక్వల్ అవ్వవు. సో దాన్ని ఏమంటామంటే బోత్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్. దిస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ ఈజ్ కాల్డ్ యాజ్ జంప్ డిస్కంటిన్యూటీ. జంప్, దానికి మంచి ఎగ్జాంపుల్ ఇదండి. ఇదేంటి ఫంక్షన్ తెలుసా? గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్ అంటాం. సో దీని గ్రాఫ్ క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే ఇలా స్టెప్స్ లాగా ఉంటుంది. అంటే కంటిన్యూటీ ఉందా? కర్వ్ ఇక్కడ ఆగిపోయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అట్లా. ఓకే, సో దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్. ఎక్కడెక్కడ డిస్కంటిన్యూస్ అవుతుంది చూడండి. ఇక 1 దగ్గర డిస్కంటిన్యూస్ అయింది, 2 దగ్గర, 3 దగ్గర, 0 దగ్గర, -1 దగ్గర, ఓకే, -2 దగ్గర. అంటే ఇక్కడ ఇంటీజర్స్ దగ్గర, కేవలం ఇంటీజర్స్ దగ్గర డిస్కంటిన్యూస్ అవుతుంది. మిగతా ప్లేసెస్లో మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది గ్రాఫ్. చూడండి, మిగతా ప్లేసెస్లో కంటిన్యూస్గా ఉంటుంది గ్రాఫ్. ఓన్లీ డిస్టర్బెన్స్ ఎక్కడ అవుతున్నాయి? ఇంటీజర్స్ దగ్గర. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర చూసినట్లయితే 2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. ఎంత? 2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ దేనికి అప్రోచ్ అయింది? 1కి అప్రోచ్ అయింది. రైట్ హ్యాండ్ లిమిట్ దేనికి అప్రోచ్ అయింది? 2కి అప్రోచ్ అయింది. సో లిమిట్ x టెండ్స్ టు 2 మైనస్ స్టెప్ x ఈజ్ ఈక్వల్ టు 1. లిమిట్ x టెండ్స్ టు 2 ప్లస్ స్టెప్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అయితే 2 దగ్గర చూసినట్టయితే 2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ బట్ ఈక్వల్ టు 1. రైట్ హ్యాండ్ లిమిట్ అయితే 2 ఎగ్జిస్ట్ బట్ ఈక్వల్ టు 2. బోత్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కానీ ఈక్వల్ అవ్వట్లేదు. అది దిస్ ఈజ్ వన్ కేస్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ ఎక్స్ ఫంక్షన్. ఓకే, సో మరి దీన్ని ఇంకో రకంగా, మరి దీన్ని కంటిన్యూస్ అని అనొచ్చు. ఎప్పుడు కంటిన్యూస్ అనొచ్చు? సో ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ at ఇంటీజర్స్. స్టెప్ ఎక్స్ ఫంక్షన్ ఎక్కడ డిస్కంటిన్యూస్? జెడ్ దగ్గర డిస్కంటిన్యూస్. ఆ జెడ్ దగ్గర కనుక వదిలేసినట్లయితే మిగతా ప్లేసెస్లో అన్నిట్లలో కంటిన్యూస్ అవుతుంది. దాన్ని ఎలా రాస్తాం? సో స్టెప్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్. ఎక్కడ కంటిన్యూస్ అవుతుంది? ఎట్ r మైనస్ జెడ్. r మైనస్ జెడ్ అంటే టోటల్ రియల్ లైన్ పైన కంటిన్యూసే, బట్ ఎక్సెప్ట్ ఇంటీజర్స్ కాకుండా మిగతా వాటి దగ్గర అంతా కంటిన్యూస్ అని దాన్ని ఇలా రాస్తాం. స్టెప్ ఎక్స్ ఇది కంటిన్యూస్ ఎట్ r మైనస్ జెడ్. ఓకే, ఆర్ స్టెప్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఇంటీజర్స్, అట్లా రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్
tan x ఫంక్షన్ చూడండి, tan x ఫంక్షన్ చూసినట్లయితే దీస్ ఆర్ ది గ్రాఫ్స్. ఇగో tan 90 నాట్ డిఫైన్డ్, tan నెక్స్ట్ ఇక్కడెక్కడ 3π/2 నాట్ డిఫైన్, మైనస్ 3π/2 నాట్ డిఫైన్. యాక్చువల్గా tan డొమైన్ ఏం రాస్తామండి, r మైనస్ 2n ప్లస్ 1 ఇంటూ π/2 వేర్ n బిలాంగ్స్ టు z. దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ tan ఫంక్షన్. tan ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇదంతా కంటిన్యూస్గా ఉంది గ్రాఫ్, కానీ ఇక్కడ బ్రేక్ అవుతుంది చూసారా. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఏమవుతుంది, +∞ అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుతుంది, -∞ అవుతుంది. π/2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ +∞, రైట్ హ్యాండ్ లిమిట్ -∞. అంటే లిమిట్లు కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేవు. లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ దీస్ పాయింట్స్. ఓకే, సో these are called, these type of discontinuities are called as infinite discontinuities. Infinite discontinuities అంటే ఓకే, ఆర్ discontinuity of some kind అంటాం దాన్ని, సెకండ్ కైండ్ ఆర్ ఫస్ట్ కైండ్. సో π/2 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ +∞ అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ -∞ అవుతుంది. ఇక్కడ ఒక్క దగ్గర కాకపోతే వదిలేస్తే మిగతా ప్లేస్లలో అన్నిట్లలో ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. యాక్చువల్గా మనకి డొమైన్లో ఈ π/2 లేదు తెలుసా. మీరు ట్రిగ్నామెట్రీ కనుక పర్ఫెక్ట్ గుర్తున్నట్లయితే, ట్రిగ్నామెట్రీలో tan x డిఫైన్డ్ ఎట్ r మైనస్ 2n ప్లస్ 1 ఇంటూ π/2 n బిలాంగ్స్ టు z. దిస్ ఈజ్ ద డొమైన్. సో డొమైన్లో π/2 ఉందా, లేదు. సో ఖచ్చితంగా అంటే డొమైన్లో ఉన్న వాటి దగ్గర మాత్రమే చెక్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఇన్ డొమైన్. అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఈ 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది. సెకండ్ కైండ్ ఏంటిది, లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ x టెన్స్ టు, ఇది 2 అనుకోండి, సరే 1, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ f(x) ఏమైంది, 1 అయింది. రైట్ హ్యాండ్ లిమిట్ పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇది, రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఏమైంది, 1కి అప్రోచ్ అయింది. బట్ f(1) ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ హోల్ ఉంది చూసారా, 1 దగ్గర డిఫైన్ అవ్వలేదు. ఓకే, సో సమ్టైమ్స్ f(1) ఈజ్ ఈక్వల్ టు 2 అని ఉంటుంది. ఇక్కడ ఇట్లా పీస్ వైజ్ డిఫైన్ ఫంక్షన్ ఇట్లా ఇస్తాడు, f(1) ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో f(1) ఎలా డిఫైన్ చేశాడు, 2గా డిఫైన్ చేశాడు. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ 1, రైట్ హ్యాండ్ లిమిట్ 1, బట్ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ f(1) 2 కదా, నాట్ ఈక్వల్. సో ఒకవేళ దిస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ కాల్డ్ యాజ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ అంటే మనం ఏదో ఒక జిమ్మిక్ వేసి ఆ డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, ఒకవేళ కనుక మనం f(1)ని 1 అని డిఫైన్ చేసినాం అనుకోండి, ఓకే, 2 అని డిఫైన్ చేయకుండా మనం 1 అని డిఫైన్ చేసినాం అనుకోండి, సో దెన్ అవి ఈక్వల్ అయిపోతాయి. మనం ఆ డిస్కంటిన్యూటీని రిమూవ్ చేయడం మన చేతిలో ఉంది. సో దోస్ టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఆర్ కాల్డ్ యాజ్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీస్. నెక్స్ట్, 1 ఆర్ బోత్ ఆఫ్ ది లిమిట్స్ ఫెయిల్ టు ఎగ్జిస్ట్. సో ఇక్కడ లిమిట్ లెఫ్ట్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, +∞, రైట్ హ్యాండ్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, -∞. ఇక్కడ హోల్ ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఫంక్షన్ వాల్యూ నాట్ డిఫైన్డ్. సో f(a) నాట్ డిఫైన్డ్. ఇలా లిమిట్స్ కానీ ఫంక్షన్ వాల్యూ కనుక ఫెయిల్ టు ఎగ్జిస్ట్, దెన్ ఆల్సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్కంటిన్యూస్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు a. సో ఇక్కడ కూడా చూడండి, 1/x, దిస్ ఈజ్ ద గ్రాఫ్ 0 దగ్గర. సో మొత్తం కంటిన్యూస్ గ్రాఫ్ ఎక్సెప్ట్ 0, 1/0 ఇన్ఫినిటీ. సో ఇక్కడ 0ని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు -∞, రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు +∞ అవుతుంది. సో 0 దగ్గర మాత్రమే ఫెయిల్ అవుతుంది, 0 దగ్గర డిస్కంటిన్యూస్, రిమైనింగ్ ప్లేస్ మొత్తం కంటిన్యూస్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిస్కంటిన్యూస్ అట్ ఎ పాయింట్. ఓకే, సో డిస్కంటిన్యూటీ గురించి కూడా మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఇలాంటివి మనం లిమిట్స్లో కూడా చూసాం. సింపుల్ ప్రాపర్టీస్ ఏంటంటే, f(x), g(x) are two functions which are continuous at x is equal to a. f(x), g(x) రెండు కంటిన్యూస్గా ఉన్నాయి, x is equal to a దగ్గర కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దెన్ దాన్ని కనుక ఈ f(x)ని కనుక ఏదైనా కాన్స్టెంట్తో మల్టిప్లై చేసినట్లయితే దట్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్ at x is equal to a.
నెక్స్ట్ వాటి యొక్క అడిషన్ సమ్, వాటి యొక్క సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ చేస్తే కూడా దట్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్. నెక్స్ట్ వాటి యొక్క డిఫరెన్స్ ఆల్సో కంటిన్యూస్. దెన్ దేర్ ప్రోడక్ట్ ఆల్సో కంటిన్యూస్. దేర్ కోషెంట్ వాటిని డివైడ్ చేస్తే కూడా అది కంటిన్యూస్ అవుతుంది. వేర్ ద కండిషన్ ఈస్ denominator must and should be not equal 0 at that point. Okay, so these are already we have seen. Next, f is continuous at x is equal to a. ఇది f, ఇది g, ఇది x is equal to a. Okay, next g circle f and define చేస్తాం కదా ఎలా. So f is continuous at x is equal to a. Okay, so not like this. A, f a to b, next g b to c, b to c, then g circle f, f is continuous from a to b. F is defined from a to b. F is continuous at x is equal to a, and g ఈ x is equal to a ని f of కి అప్లై చేస్తే ఏమైతే f of a అవుతుంది. ఓకే, సో g is continuous at f of a, then g circle f is continuous at x is equal to a. g circle f ఎలా అంటే f is continuous at x is equal to a, g is continuous at, ఇది f కి డొమైన్ ఏంటి, ఇది f కి డొమైన్ x, ఇది a కదా. f అనేది a దగ్గర కంటిన్యూస్ అయ్యి g అనేది g కి డొమైన్ ఏంటిది f ఆఫ్ a, g అనేది కనుక f ఆఫ్ a దగ్గర కంటిన్యూస్ అయితే g సర్కిల్ fలో ఇన్పుట్ ఫంక్షన్ ఏంటిది x ఇక్కడ కదా. సో g సర్కిల్ fలో ఫస్ట్ f ఏంటి g ఆఫ్ f ఆఫ్ x కాబట్టి g అనేది f ఆఫ్ x దగ్గర, f అనేది x దగ్గర అవుతాయి. g సర్కిల్ f అనేది x దగ్గర కంటిన్యూస్ అవుతుంది. g సర్కిల్ f ఈజ్ కంటిన్యూస్ ఎట్ x is equal to a. దిస్ ఈజ్ కాంపోజిట్ ఫంక్షన్. నెక్స్ట్, if f of x is continuous on the closed interval a comma b, where f of x must and should be greater than or equal to 0 for every x కనుక అయినట్లయితే then root f of x కండిషన్ ఏంటి, ఖచ్చితంగా f of x అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దెన్ వీ కెన్ సే దట్ రూట్ f of x ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. నెక్స్ట్ f of x కనుక కంటిన్యూస్ అయితే మాడ్యులస్ ఆఫ్ f of x కూడా కంటిన్యూస్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. నెక్స్ట్ కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఎక్కడెక్కడ కంటిన్యూస్ అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో చూద్దాం. నెక్స్ట్, దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. వీటిని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్లో. సో ప్రొవైడెడ్ దట్ దేర్ డొమైన్స్ షుడ్ బి రిమెంబర్, అంటే అవి ఏ డొమైన్లో మాత్రమే కంటిన్యూస్ అవుతున్నాయి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ని మనం బ్లైండ్గా ఇట్లా విత్ ఇన్ ద సెకండ్స్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, లిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. ఫస్ట్, పాలినామియల్ ఫంక్షన్ ఆన్ ఆర్. Every polynomial function is continuous on the throughout the real line. అంటే పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు కదా. f of x is equal to a0 plus a1x plus a2x square plus so on an x power n. This is nth degree polynomial. దీని కోఎఫిషియంట్ an not equal to 0 where n belongs to w. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివండి ఇంకా. సో పాలినామియల్ ఫంక్షన్ x square plus 3x plus 4 x cube plus 5x plus 6 ఇలా. సో లీనియర్ పాలినామియల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఫంక్షన్. సో ఐడెంటిటీ ఫంక్షన్, ఓకే, సపరేట్ కేస్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 3 ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, కాన్స్టాంట్ పాలినామియల్ అంటాం. కాన్స్టాంట్ పాలినామియల్. సో కాన్స్టాంట్ ఫంక్షన్ ఆర్ కాన్స్టాంట్ పాలినామియల్ ఆల్సో కాన్స్టాంట్ అంటే f of x is equal to some constant. Okay, so constant functions, identity functions, polynomial functions always continuous throughout the real line R. మొత్తం R అనే రియల్ లైన్లో అవి కంటిన్యూస్ అవుతాయి. ఓకే, సో ఎక్కడగా అవి స్మూత్ కర్వ్స్ అనమాట, ఎక్కడ కూడా వాటికి బ్రేక్స్ ఉండవు. ఓకే, బ్లైండ్గా అవి కంటిన్యూస్ అవుతాయి. నెక్స్ట్, మీరు ఫంక్షన్స్ అనే చాప్టర్లో గ్రాఫ్స్ ఉన్నాయి. లాగరిథమిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, పీస్ వైజ్ డిఫైన్డ్ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, అలా మనకి వాటి యొక్క డొమైన్స్, రేంజెస్ కూడా ఇవ్వడం జరిగింది.
ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్, సెక్ వీటి యొక్క డొమైన్స్, రేంజ్, గ్రాఫ్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ వీటన్నిటి యొక్క గ్రాఫ్స్, డొమైన్స్, రేంజ్ పర్ఫెక్ట్గా మైండ్లో ఉండాలి. గ్రాఫ్స్ కనుక మీ మైండ్లో ఉంటే అందులో కొన్ని క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి దాన్ని మీ అవసరమైతే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఒక పేపర్లో గ్రాఫ్స్ వేసుకొని దాని డొమైన్ రేంజ్ రాసుకొని ఒక పేపర్ స్టిక్ చేసుకోండి రూమ్లో. అదేవిధంగా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, నీకు ఇప్పుడు చెప్పిన లాగరిథమిక్, ఎక్స్పోనెన్షియల్, గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఇట్లాంటివి కూడా ఒక పేపర్లో వేసుకొని రూమ్లో స్టిక్ చేసుకోండి. రోజు మనం వాటిని చూస్తుంటే ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది ఒక ట్రిక్ అనమాట. ఓకే, అది దాన్ని ట్రై చేయండి. సో లాగరిథమిక్ ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? 1 నుంచి పాస్ అవుతుంది. log 1 0 కదా, log 0 నాట్ డిఫైన్, log నెగిటివ్ వాల్యూస్ ఆల్సో నాట్ డిఫైన్. లాగరిథం నెగిటివ్ వాల్యూస్కి 0కి డిఫైన్ అవ్వదు. సో దీని డొమైన్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది? 0 to ఇన్ఫినిటీ. దాన్ని ఏమంటాం? ఆర్ ప్లస్ ఆర్ ఓపెన్ 0 to ఇన్ఫినిటీ. సో లాగరిథం ఫంక్షన్ కంటిన్యూస్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది దాని కంటిన్యూటీ? 0 ఇంక్లూడ్ అవ్వదు. ఓపెన్ ఇంటర్వెల్ 0 to మొత్తం అటువైపు మొత్తం కంటిన్యూగా పోతూనే ఉంటుంది. దాని బార్డర్ లెఫ్ట్లో ఉండదు. ఒకవేళ కనుక mod x తీసుకున్నట్లయితే log mod x తీసుకుంటే అప్పుడు ఎక్స్లో నెగిటివ్లు కూడా, mod x అనేసరికి సెక్యూరిటీ కదా, నెగిటివ్లు కూడా ఏమైపోతాయి? పాజిటివ్. లాగరిథం ఆఫ్ పాజిటివ్ వాల్యూ డిఫైన్ అన్నాను కదా. ఇప్పుడు ఇందులో నెగిటివ్లు పెట్టు, పాజిటివ్లు పెట్టు, అవి బయటకు వచ్చేసరికి మోడ్యులస్ నుంచి బయటకు వచ్చేసరికి ఏమైపోతాయి? పాజిటివ్ అయిపోతాయి. బట్ లాగరిథం ఆఫ్ 0 mod 0 కాబట్టి log 0 నాట్ డిఫైన్డ్. log 1 0 అవుతుంది. log ఆఫ్ -1 యాక్చువల్లీ నాట్ డిఫైన్. మరి mod -1 ఉంది కాబట్టి mod -1 + 1 అవుతుంది కాబట్టి log 1 0 డిఫైన్ అవుతాయి. సో log mod x ఈజ్ కంటిన్యూస్ ఆన్ r -0. ఓకే, రైట్. నెక్స్ట్ మాడ్యులస్ ఫంక్షన్. mod x గ్రాఫ్ తెలుసు కదా, mod x కంటిన్యూస్ ఆన్ త్రూ అవుట్ ది ఇంటర్వెల్ r. నెక్స్ట్ రేషనల్ ఫంక్షన్స్ వేర్ f of x is a polynomial, g of x is a polynomial, their ratio, వాటి యొక్క రేషియోని ఏమంటాం? రేషనల్ ఫంక్షన్ అంటాం. సో దట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ ఎక్సెప్ట్ g of x నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సో డినామినేటర్ 0 అవ్వకూడదు. ఆ వాల్యూస్ దగ్గర తప్ప, ఎక్కడైతే డినామినేటర్ 0 అవుతుందో ఆ వాల్యూస్ దగ్గర తప్ప మిగతా ప్లేస్లలో అన్నిట్లలో దిస్ ఈజ్ కంటిన్యూస్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. నెక్స్ట్ జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది y = x అనేది గనక మిర్రర్ అయితే ఏంటి? y = x ఐడెంటిటీ ఫంక్షన్ కనుక మిర్రర్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ అంటే ఇగో ఇలా. ఓకే, సో e⁻01 కదా. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇది త్రూ అవుట్ ది రియల్ లైన్ -∞ నుంచి మొదలెడితే +∞ వరకు గ్రాఫ్ ఉంది, మొత్తం డిఫైన్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e⁻x అండ్ జనరల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఆర్ కంటిన్యూయస్ త్రూ అవుట్ ది రియల్ లైన్ ఆర్. డొమైన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ r ప్లస్ అంటున్నాను, ఇక్కడ r అంటున్నాను, ఇక్కడ నాట్ ఈక్వల్ 0 అంటున్నాను, ఇక్కడ ఈ ఫంక్షన్కి వేరే అంటున్నాను, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అందుకని గ్రాఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ sin x, cos x, tan x, cot x ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే sin x గ్రాఫ్ ఇట్ ఈజ్ ఏ వేవ్ డ్యాన్స్ బిట్వీన్ -1 and 1. -1కి 1కి మధ్యన డ్యాన్స్ చేసుకుంటూ పోతుంది. -∞ నుంచి +∞ మొత్తం వరకు ఎక్కడ బ్రేక్ ఉండదు. ఇట్ ఈజ్ ఏ స్మూత్ కర్వ్ విచ్ ఈజ్ ఫేమస్ డ్యాన్సర్. మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ పోతుంటాయి sin x, cos xలు. సో దే ఆర్ కంటిన్యూస్ ఆన్ ఆర్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే వీడియోలో చెప్పాను, tan x ఎక్కడెక్కడ డిఫైన్ అవ్వదు? π/2 దగ్గర డిఫైన్ అవ్వదు, 3π/2, 5π/2, 7π/2 దగ్గర tan x డిఫైన్ అవ్వదు, secant x డిఫైన్ అవ్వదు. tan π/2 నాట్ డిఫైన్, secant π/2 అండ్ ఏంటి 1, 3, 5, 7 ఆడ్ నంబర్స్, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఆడ్ మల్టిపుల్స్ అంటే 2n + 1 × π/2 వేర్ n బిలాంగ్స్ టు z, వాటి దగ్గర డిఫైన్ అవ్వవు.
ఓకే. సో డిఫైన్ అవ్వవు కాబట్టి వాటిని డొమైన్లోకి వెళ్ళి తీసేసాము. డొమైన్ టోటల్ రియల్ నెంబర్స్ నుంచి వీటిని తీసేస్తే ఆ ప్లేసెస్లో తప్ప మిగతా ప్లేసెస్లో దట్ ఈస్ కంటిన్యూస్. ఓకే, అది అర్థం చేసుకోండి. సిమిలర్లీ కాట్ ఎక్స్ కొసెక్ ఎక్స్, కాట్ పై, కాట్ 2π, కాట్ 3π, కొసెక్ పై, కొసెక్ 2π, కొసెక్ 3π, దీస్ ఆర్ నాట్ డిఫైన్డ్. సో π, 2π, 3π అంటే ఏమంటాం మనం nπ, వేర్ n బిలాంగ్స్ టు z, -π, -2π ఆల్సో. సో వాటి దగ్గర అవి డిఫైన్ అవ్వవు కాబట్టి రియల్ నెంబర్స్ నుంచి వాటిని తీసేసాను. తీసేస్తే మిగతా ప్లేసెస్లో అవి కంటిన్యూస్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ ఎక్స్ ఫంక్షన్, ఇది సీలింగ్ ఫంక్షన్ అంటాం. దిస్ ఈజ్ సీలింగ్ ఆర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. this is ceiling, this is floor or greatest integer function or step function antam. This is called as least integer function or ceiling function antam. సో దీనికి రివర్స్ అన్నమాట. దీనికి ఏమో కింది తీసుకుంటాం కదా, 2.1 బాక్స్ అంటే 2 తీసుకుంటాం కదా, సీలింగ్ 2.1 అంటే పైన ఇంటిజర్ తీసుకోవాలి 3 అన్నమాట. దీని మీనింగ్ అది. ఓకే, రైట్. సో ఎక్స్ మైనస్ బాక్సెస్ ఇవన్నీ ఎక్కడ డిఫైన్ అవ్వట్లేవు, మీ గ్రాఫికల్ ఇంతకుముందు పెట్టిన ఇంటీజర్స్ దగ్గర గ్రాఫ్ బ్రేక్ అవుతుంది, జంప్ అవుతుంది, జంప్ డిస్కంటిన్యూటీ. సో జంప్ అవుతుంది కాబట్టి మరి ఆ ఇంటీజర్స్ని కనుక తీసేస్తే మిగతా ప్లేసెస్లో అవి ఏమవుతాయి, కంటిన్యూస్ అవుతాయి. ఓకే, కంటిన్యూస్. నెక్స్ట్ ఎవ్రీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Every differentiable function is continuous. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో మళ్ళీ అది క్లియర్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఒక ఫంక్షన్ కనుక డిఫరెన్షియబుల్ అయితే అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఆటోమేటిక్గా కంటిన్యూస్ అవుతుంది. బట్ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. అంటే ఒకవేళ ఫంక్షన్ కంటిన్యూస్ అయినంత మాత్రాన డిఫరెన్షియబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ డిఫరెన్షియబుల్ అయిందనుకో, ఇది డిఫరెన్షియబుల్ అని దానిపైన స్టాంప్ వేస్తే అది ఆటోమేటిక్గా ఏమైపోతుంది, కంటిన్యూస్. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అని స్టాంప్ అయితే అర్థమైంది, నువ్వు ఆల్రెడీ 10th కూడా పాస్ అయినట్టే. ఓకే, అర్థమైందా? ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్ ఆటోమేటికల్లీ ఏం పాస్ అయినట్టు, 10th. అంటే నువ్వు డిఫరెన్షియబుల్ అయినావంటే ఆటోమేటిక్గా ఏమైనట్టు, కంటిన్యూస్. బట్ నువ్వు కంటిన్యూస్ అయినంత మాత్రాన, అంటే నువ్వు 10th క్లాస్ పాస్ అయినంత మాత్రాన 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ పాస్ అవుతారా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదేవిధంగా కంటిన్యూస్ ఫంక్షన్స్ అయిన అన్ని డిఫరెన్షియబిలిటీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ mod x అనేది కంటిన్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్ బట్ ఇట్ ఈస్ నాట్ డిఫరెన్షియబుల్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్ కార్నర్. 0 దగ్గర కార్నర్ ఉంది కాబట్టి 0 దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వదు. ఈ కార్నర్ సంగతి ఏం సార్ అంటే డిఫరెన్షియబిలిటీలో క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ మన ఐపీఈ సిరీస్లో చెప్పాను క్లియర్గా. ఆ గ్రాఫ్లను యూజ్ చేసి కూడా మనం డిఫరెన్షియబిలిటీ డెరివేటివ్ అవుతుందా అవ్వదా మనం చెప్పొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. లాస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మోనోటానికల్లీ ఇంక్రీజింగ్, మోనోటానికల్లీ డిక్రీజింగ్ అనేటివి చూస్తాం మనం. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్, మోనోటానికల్లీ డిక్రీజింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో దోస్ ఆల్సో కంటిన్యూస్ వేర్ దే డిఫైన్. అవి ఎక్కడ డిఫైన్ అవుతాయో అక్కడ అవి కంటిన్యూస్ అవుతాయి. సో దీస్ ఆర్ ది లిస్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ డొమైన్స్ ఆల్సో గివెన్. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడి వరకు మనం కంటిన్యూటీ పైన ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. వీటిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాం. సో మీరు చేయాల్సిన పని ఏంటి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వాల్యుయబుల్ కంటెంట్ ఇంకా చాలామందికి అవసరం కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.